మా ఊళ్ళో ఉన్నప్పుడు దోసకాయ పెసరపప్పు చేశాను. అంటే ఒక 20-25 సంవత్సరాల కింద చేసిన ఇంట్లో. చేస్తే మా దోస్తు వచ్చాడు భోజనానికి. వస్తే ఆయన భోజనం పెట్టిన తిన్నాడు. తిన్నాక వాడు అట్లే నిద్రపోయాడు. పెసరపప్పు అన్నం తిన్నాడు, ఇట్లా నిద్రపోయాడు. ఏమైందిరా బాబు లేస్తలేవంటే, నిద్ర వచ్చిందన్న. ఏం చేసినావు నువ్వు? దోసకాయ పెసరపప్పు టమాటా గంట కింద నానబెట్టుకున్న పెసరపప్పు. ఇట్లా శుభ్రంగా ఉండాలి పెసరపప్పు. ఇది నేను హోల్సేల్లో తెస్తా, నెంబర్ 1 ఉంటుంది పప్పు. ఈ విధంగా ఉండాలి పెసరపప్పు. చూడండి, గంట కింద నానబెట్టుకున్న పెసరపప్పు. ఇదిగో టమాటా, దోసకాయ ఇట్లే ఈ తోలుతోడే కట్ చేసి చేసుకోవాలి. ఇప్పుడు చలికాలం కదా, గొంతు నొప్పులు అవి వస్తాయి. మీరు వేరే పాతకాలంగా చూపిస్తున్నా. కొద్ది అల్లం తురుము వేసుకోవాలి, వెల్లిపాయలు తురిమినవి, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం గొంతు నొప్పి అది పిల్లలు కూడా పెద్దలు కూడా తినొచ్చు హాయిగా. చూడండి, కొద్దిగా మిరం పొడి వేసుకుంటే జలుబు దగ్గు తలనొప్పి రాదు. ఇవి కొద్దిగా వేసుకోవాలి మిరియాల పొడి. కడాయి పెట్టుకోవాలి. చూడండి, స్టవ్ వెలిగించాను. కడాయి పెట్టుకొని ఫస్ట్ పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని పక్కా పెట్టుకున్న తర్వాత మీరు ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇది పాతకాలపు పద్ధతి. దగ్గు జలుబు రాదు. ఎందుకంటే ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదా. కొంచెం అల్లము వెల్లుల్లి సపరేట్ వేసుకొని కొంచెం మిరియాల పొడి వేస్తే గొంతు నొప్పి ఉన్నా జలుబు ఉన్నా పిల్లలు కూడా తినవచ్చు, పెద్దలు కూడా తినవచ్చు. ఈ సీజన్ బట్టి మేము వంటలు చేసి చూపిస్తాను. ఇది కమలం రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ ఆదరించండి. ఓకేనా? చూడండి, మొత్తం వేసేటప్పుడు మీకు చూపిస్తా. కంప్లీట్గా ఏ విధంగా వేయాలో చూపిస్తాను. బాగా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఎట్లా చేయాలో చూపిస్తాను. 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. పెసరపప్పు కదా, ఊరికే పొంగుతుంది. పొంగకుండా కొద్దిగా టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత పక్కకు పెట్టి మిగతా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, పెసరపప్పు ఇట్లా మెత్తగా ఉడికింది. తీసి పక్క పెట్టుకోవాలి. చూసారా, మెత్తగా ఉడికిన పప్పు పక్క పెట్టేసుకొని మిగతా ఎలా చేయాలో చూపిస్తాను. 3 స్పూన్ల ఆయిల్ బాగా వేడెక్కినాక వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 వట్టిమిరపకాయలు. చూడండి, కొద్దిగా ఒక చిన్న ఉల్లిపాయ సన్న తరుముకున్నది. సన్న తురుముకున్న ఉల్లిపాయ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చూడండి, బాగా పచ్చివాసన పోయే వరకు తురుముకున్న ఉల్లిపాయ బాగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అల్లం తురుము వేసుకోవాలి. 2 ఎల్లిపాయలు, చూడండి, ఇలా కలుపుకోవాలి బాగా. అల్లం తురుము పచ్చివాసన అంత వరకు ఇలా బాగా వేగనివ్వాలి. చూడండి, ఇలా కొద్దిగా పాత తరము ఉంది, కొంచెము కొత్త తరం ఉంది. ఇది చేసే దాంట్లో
ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, బాగా 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. దోసకాయ కట్ చేసుకున్నవి ఇలా తోలుతోటి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. దీని తోలు తీయవద్దు. దోసకాయ ఇలా బాగా ఉడకనివ్వాలి. దీని మీద తోలు ఉంటుంది. 5 నిమిషాలు బాగా ఉడకాలి. 5 నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి. ముక్క బాగా ఉడకాలి దోసకాయ. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఒక చిటికెడంతా మిరియాల పొడి వేసుకోవాలి. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు దోసకాయ పెసరపప్పు చేశాను. అంటే ఒక 20-25 సంవత్సరాల కింద చేసిన. ఇంట్లో చేస్తే మా దోస్త్ వచ్చిండు భోజనానికి. వస్తే ఆయన భోజనం పెట్టిన, తిన్నాడు. తిన్నాక వాడు అట్లే నిద్రపోయాడు. పెసరపప్పు అన్నం తిన్నాడు, ఇట్లే నిద్రపోయాడు. ఏమైందిరా బాబు లేస్తలేవంటే, నిద్ర వచ్చిందన్న. ఏం చేసినావు నువ్వు వంట అంటే, పెసరపప్పు దోసకాయ సూపర్ ఉంటుంది రా బాబు అంటే, బాగా నిద్ర వచ్చిందన్న నాకు అని చెప్పిండాడు. ఇంగు వేసుకోవాలి. ఈ వంటిల్లే వైద్యం అంటారు కదా, ఇదే వైద్యం. వంటిల్లే వైద్యం. చిన్న చిన్న దగ్గులు, జలుబులు, ఈ సీజన్లో దగ్గులు, జలుబులు వస్తాయి. పెద్దలకు కానీ చిన్నలకు కానీ ఇలాంటివి వాడుతుండాలి. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి. ఇంగువ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంగువ చాలా మంచిది ఆరోగ్యానికి. చూడండి, 10 నిమిషాల తర్వాత క్యాప్ తీసుకొని చూడండి, మెత్తగా ఉడికిన దోసకాయ. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న పెసరపప్పు దీంట్లో వేస్తున్నాను. చూడండి, ఇలా కలుపుకొని చూడండి, పెసరపప్పు టమాటా సూపర్ అయింది. కమలం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఆదరించండి. చూడండి, దోసకాయ పెసరపప్పు రెడీ. కమలం రుచులను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి, అభిమానించండి. ఇదిగో కొద్దిగా కస్తూరి మెంతి, కొద్దిగా కొత్తిమీర తరుక్కున్నది. చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. పెసరపప్పు దోసకాయ చాలా సూపర్ ఉంది. రొట్టెలోకి, అన్నంలోకి పెట్టుకొని తినండి. ఆరోగ్యంగా ఉండండి. నాకు 61 సంవత్సరాలు. బీపీ, షుగర్ ఏమి లేదు. నేను బయట ఏమి తినను, ఏమి తాగను. ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను.